ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా ఘన విజయం సాధించింది అండ్ 165 రన్స్ తేడాతో ఒక మ్యాచ్ విక్టరీ కొట్టారు. అండ్ ఈ విక్టరీతో మన వాళ్ళు WTC పాయింట్స్ టేబుల్ రేస్ లో కూడా ఉంటారు. మన వాళ్ళు WTC ఫైనల్స్ కి వెళ్ళాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి టెస్ట్ మ్యాచ్ గెలుస్తూ ఉంటేనే మన వాళ్ళు ఫైనల్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ మ్యాచ్, డే 5 చూసుకుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 1 అవర్ 1.5 అవర్ వరకు వికెట్ పడకుండా చాలా బాగా ఆడారు శ్రీలంక బ్యాట్స్మెన్స్. ఎక్స్పెషల్లీ కెప్టెన్ ధనంజయ డి సిల్వా అండ్ సోనాల్ దిన్విషా, వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా ఆడారు. అండ్ ఎక్స్పెషల్లీ సోనాల్ దిన్విషా ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 84 రన్స్ స్కోర్ చేశాడు. సోలో వారియర్ గా పర్ఫామ్ చేశాడు శ్రీలంక తరఫున. అండ్ అతనికి అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎవరు సపోర్ట్ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కొంత వరకు ధనంజయ సపోర్ట్ ఇచ్చినా కూడా అది సరిపోలేదు. అండ్ ఎక్స్పెషల్లీ మన తరఫున చూసుకుంటే బ్యాటింగ్ లో దేవదత్ పడికల్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే మానవ్ సుతార్, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వల్ల మన టీమిండియా ఈరోజు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి వీళ్ళిద్దరూ మంచి కీ రోల్ ప్లే చేశారు. ఎక్స్పెషల్లీ దేవదత్ పడికల్ ఎందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంటే అతను ఆడిన ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ లో 167 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా అది ఏమాత్రం బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ కూడా కాదు, అది చాలా స్పిన్నింగ్ పిచ్. ఆ పిచ్ మీద కూడా 167 రన్స్ స్కోర్ చేశాడు. సో అది చాలా వాల్యుబుల్ రన్స్. అండ్ ఆ రన్స్ మనకు శ్రీలంకకు మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేసింది. రవీంద్ర జడేజా చాలా మంచి బౌలింగ్ తో వికెట్లు తీయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ 2 వికెట్లు అతనే తీశాడు ఈ రోజు. అండ్ ఆ తర్వాత మిగతా 4 వికెట్స్ కూడా మానవ్ సుతార్ తీశాడు. చాలా మంచి బౌలింగ్ వేశారు జడేజా అండ్ మానవ్ సుతార్ ఇద్దరు. మంచి స్పిన్నింగ్ పిచ్ మీద చాలా బాగా బౌలింగ్ వేశారు. ఎక్స్పెషల్లీ మానవ్ సుతార్ ఈ మ్యాచ్ లో 10 వికెట్ హాల్ తీసుకున్నాడు. అతను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్స్ తీసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ తీసుకున్నాడు. సో చాలా బాగా పర్ఫామ్ చేశాడు మానవ్ సుతార్. బ్యాక్ టు బ్యాక్ కన్సిక్యూటివ్ టెస్ట్ లో కూడా అతను 5 వికెట్ హాల్ తీసుకొని అదొక హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ మానవ్ సుతార్ చూసుకుంటే మనకు అప్కమింగ్ స్టార్ అని చెప్పొచ్చు. ఎక్స్పెషల్లీ స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ లో అతను ఒక మంచి స్టార్ గా ఎమర్జ్ అవుతున్నాడు ఇప్పుడే. అండ్ కుల్దీప్ యాదవ్ డిసప్పాయింట్ చేశాడు. ఎందుకో అతని మీద టీమ్ కాన్ఫిడెన్స్ లేదు, అతనిలోనే కాన్ఫిడెన్స్ లేదో తెలియట్లేదు. బట్ కుల్దీప్ యాదవ్ డిసప్పాయింట్ చేశాడు. బ్యాటింగ్ లో చూసుకున్న శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ ఇద్దరు డిసప్పాయింట్ చేశారు. బట్ ఎక్స్పెషల్లీ శుభ్మన్ గిల్ అయితే అవుట్ ఆఫ్ టచ్ లో కనపడ్డాడు. అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ అవుతారు అనుకుంటున్నా. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అయితే జడేజా అండ్ మానవ్ సుతార్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ బ్యాటింగ్ లో చూసుకున్న ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే దేవదత్ పడికల్ కి కేఎల్ రాహుల్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇన్నింగ్స్ చివరిలో మన ధ్రువ్ జురేల్ కూడా హాఫ్ సెంచరీ చేసి మన టీం ఇండియాకి మంచి స్కోర్ పుటప్ చేసేదానికి మంచిగా ఆడారు. సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే దేవదత్ పడికల్ యాజ్ యూజువల్ బాగా ఆడాడు, 44 రన్స్ చేశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మన తరపున టాప్ స్కోరర్ అంటే రిషబ్ పంత్ 66 రన్స్ చేశాడు, క్విక్ ఫైర్ 66 రన్స్. సో అది కూడా మనకు చాలా హెల్ప్ అయింది. సోనాల్ దిన్విషా 2 ఇన్నింగ్స్ లో చాలా బాగా ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 84 రన్స్ చేశాడు. అండ్ అతనికి సెకండ్ ఇన్నింగ్స్ లో ధనంజయ డి సిల్వా మంచి సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ధనంజయ డి సిల్వా కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వీళ్ళిద్దరూ మా పార్ట్నర్షిప్ చేసిన మంచి సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా సరిపోలేదు అది. సో మన వాళ్ళు అయితే చాలా ఈజీగా గెలిచేశారు. మన వాళ్ళు బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మన వాళ్ళు చూసుకుంటే మెయిన్లీ టాక్టిక్స్ చాలా బాగా వాడారు. ఎక్స్పెషల్లీ గిల్ చాలా మంచి క్యాప్టెన్సీ చేశారు. ఎందుకంటే ఏ బ్యాటర్ కి ఎక్కడ ఫీల్డ్ పెట్టాలి, ఎలాంటి బౌలర్ తీసుకురావాలి అండ్ కరెక్ట్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అండ్ చాలా బాగా క్లిక్ అయింది ఆ స్ట్రాటజీ కూడా. మీకు పడికల్ అండ్ సుతార్ ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.